గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయని, అందుకే గుండెపోటు వచ్చిందనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ రక్తనాళాలు మూసుకుపోనప్పటికీ, వాటిలో ఎలాంటి బ్లాకులు లేకున్నప్పటికీ కొంతమందిలో గుండెపోటు వస్తూ ఉంటుంది. ఈ రకమైన హార్ట్అటాక్ ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అని వాడుకలో మినోకా అని పిలుస్తారు. ఈ మధ్య కనిపిస్తున్న గుండెపోటు కేసుల్లో చాలా మందిలో మినోకా తరహావి ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మినోకా హార్ట్అటాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం సహజం. ఈ కొలెస్ట్రాల్ క్రమంగా పెరుగుతూ చివరికి గుండెపోటును తెచ్చిపెడుతుంటుంది. అయితే గుండెపోటు బారిన పడ్డ కొంతమందిని పరిశీలించినప్పుడు వారి యాంజియోగ్రామ్లలో రక్తనాళాల్లో బ్లాకులేవి ఉండవు. బ్లాకులేవీ లేకపోయినా మరి వాళ్లకు గుండెపోటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినవచ్చు. ఇలా గుండె కండరం దెబ్బతినటం వల్ల రక్తనాళాల్లో బ్లాకులు లేనప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకమైన గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అని వాడుకలో మినోకా అని పిలుస్తారని చెబుతారు డాక్టర్లు. ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి ఏంటంటే ఈ బ్లాకేజెస్ అనేవి ఈ మేజర్ రక్తనాళాలలో ఉంటాయి. వీటిని ఏంటంటే మనం ఎపికార్డియల్ వెసల్స్ అంటాం. కానీ ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాల నుంచి బాగా నిర్లక్ష్యం చేస్తున్న ఏంటంటే మనకి మేజర్ రక్తనాళాలు బాగున్నా కానీ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ వలన కూడా మనకి హార్ట్ అటాక్స్ అనేది రావచ్చు. మనకి ఈ మేజర్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమి ఉండవు, కానీ ఈ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్య కారణం ఏంటంటే కరోనరీ ఆర్టరీ స్పాజం. అంటే ఏంటి, కరోనరీ ఆర్టరీలో బ్లాకు లెస్ దాన్ 50% ఉండి మనకి కరోనరీ ఆర్టరీ అనేది స్పాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ కరోనరీ ఆర్టరీ స్పాజంలోకి వెళ్ళిపోవటం వల్ల మనకి ఈ కరోనరీ ఇస్కీమియా కానీ లేదా మనకి హార్ట్ అటాక్ కానీ సంభవించవచ్చు. కొన్నిసార్లు బ్లాకులు లేకుండా మనకి కరోనరీ ఆర్టరీ ఎంబోలిజం ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, థ్రాంబస్ వల్ల అవ్వచ్చు, ట్యూమర్ వల్ల అవ్వచ్చు. అంటే బాడీలో వేరే పార్ట్స్ నుంచి మనకి ఈ మైక్రో ఎంబోలిక్ పార్టికల్స్ గుండెకి వెళ్ళే రక్తనాళాలలో లోపల చివరి వరకు వెళ్ళిపోయి మనకి గుండె యొక్క రక్త సరఫరా అనేది తగ్గుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి బ్లాకులు లెస్ దాన్ 50% ఉన్నా కానీ మనం ఈ మైక్రో వెసల్స్లో బ్లాక్స్ వల్ల కానీ అదేవిధంగా కరోనరీ ఆర్టరీ స్పాజం వల్ల కానీ ఎంబోలిజం వల్ల కానీ మనకి ఈ హార్ట్ అటాక్ కానీ మయోకార్డియల్ ఇస్కీమియా కానీ రావచ్చు. రక్తనాళాల్లో బ్లాకులేవీ లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుంచుకుపోవటం అనేది మహిళల్లో ఎక్కువ. ఈ కారణంగానే స్త్రీలలో బ్లాకులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. గుండె రక్తనాళాల్లో ఇప్పటికే ఏర్పడిన కొవ్వు గడ్డల్లో పగుళ్ళు, చీలికలు ఏర్పడినప్పుడు గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే సూక్ష్మ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, దేహంలో వేరే చోట ఏర్పడిన రక్తపు గడ్డలు గుండె రక్తనాళాల్లోకి చేరినప్పుడు, గుండె కండరం దెబ్బతిన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మినోకా అంటే బ్లాకులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చిన్న వయసు వారిలోనూ, పొగ తాగే అలవాటు ఉన్న వారిలోనూ బ్లాకులు లేకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లాకులు లేకుండానే తలెత్తే గుండెపోటులో కూడా శ్వాస అందకపోవటం, ఆయాసపడటం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం, వీపులో ఎడమ వైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. బ్లాకులు లెస్ దాన్ 70% ఉన్నా కానీ వచ్చే హార్ట్ అటాక్కి, బ్లాకులు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న హార్ట్ అటాక్ కనుక సిమ్టమ్స్ కనుక మనం గమనిస్తే చాలామందికి కూడా యాంజైనా, అన్స్టేబుల్ యాంజైనా అనేది దీని యొక్క ప్రధాన సిమ్టము. మనందరికీ తెలుసు యాంజైనా అంటే ఛాతీ మధ్య భాగంలో అసౌకర్యంగా ఉండటం, రెండు భుజాలకి కానీ లేదా ఎడమ చేతికి కానీ గొంతు పైభాగం వరకు ఆల్మోస్ట్ కింద దవడ వరకు, బొడ్డు పైభాగం నుంచి కింది దవడ వరకు
ఎక్కడైనా సరే అసౌకర్యంగా ఉన్నట్లయితే మనం దీన్ని యాంజియోనా అంటాం. ఎస్పెషల్లీ ఇది నడకతో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లాకులు లేకుండా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి, అంటే లెస్ దాన్ 50% బ్లాకులు ఉండి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి కొన్నిసార్లు ఏటిపికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే నడుస్తుంటే ఆయాసంగా రావటం, నడుస్తుంటే దడగా ఉండటము, గుండె దడగా ఉండటము, అదేవిధంగా నడుస్తుంటే డిజీనెస్ అంటే కళ్ళు తిరిగిపోవటము, రోజువారీ పనుల్లో బాగా అలసటగా ఉండటము, ఇవన్నీ కూడా ఏటిపికల్ సిమ్టమ్స్ అంటాము. ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ అనేవి మనకి ఈ హార్ట్ అటాక్ ఉండి బ్లాకేజెస్ కింద లెస్ దాన్ 50% ఉన్న వాళ్ళలో కనిపించే ప్రధాన లక్షణాలు. అప్పుడు ఈ వ్యాధిని ఎలా డయాగ్నోజ్ చేయాలి? ముఖ్యంగా వీటిలో ఏంటంటే ఒకటి ఎఫ్ఎఫ్ఆర్ అంటాం. ఈ ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ ద్వారా ఫస్ట్ మనం ఈ బ్లాక్ యొక్క పర్సంటేజీ తక్కువగా ఉంది అనేది మనం నిర్ధారణ చేసిన తర్వాత ఈ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడానికి మనం ఈ ఎడినోసిన్ అనే వాసో డైలేటర్ ఇచ్చి కరోనరీ ఆర్టరీ యొక్క మైక్రో వెసల్స్లో ఈ ఫ్లో రిజర్వ్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కరోనరీ ఫ్లో రిజర్వ్ కనుక మనకి లెస్ దాన్ 2 కనుక ఉన్నట్లయితే కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. గుండెపోటు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపినిన్ అనే పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్ చేశాక డాక్టర్లకు బాధితుల్లో బ్లాక్ ఏవీ పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మినోకా కూడా గుండెపోటే. కాబట్టి గుండెపోటులో ఏ దుష్పరిణామాలు ఉంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. కాబట్టి మినోకాని గుర్తించాక దానికి కారణాలని తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకు ఇంట్రా కరోనరీ ఇమేజింగ్, కార్డియాక్ ఎంఆర్ఐలు బాగా తోడ్పడతాయి. వీటి సాయంతో గుండె రక్తనాళాల గోడల్ని నిశితంగా పరిశీలించవచ్చు. గుండె కండరం ఏ మేరకు దెబ్బతిన్నదో అంచనా వేయచ్చు. ఇంకా మినోకాకు కారణమైన ఇతరత్రా అంశాలని తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. వీటికేంటంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెడిసిన్స్ ద్వారానే ఈ జబ్బుని మనం నయం చేయవచ్చు. బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్ కన్నా కూడా బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే ఏంటంటే మనకి బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్లో మనకి 5 to 6% మోర్టాలిటీ ఉంటే దీంట్లో మనకి 3% మోర్టాలిటీ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటలైజేషను మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కూడా బ్లాకులు లేని కేసెస్లో మనకి వచ్చే రిస్క్ అనేది యూజువల్గా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఈ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అనేది మినిమం 6 months to 1 year కంపల్సరీ వాడాలి. తర్వాత కూడా ఎకోస్పిరిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఎందుకు ఈ ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ టాబ్లెట్లు వాడాలి బ్లాకులు లేకపోయినా అంటే బ్లాకులు లెస్ దాన్ 50% ఉన్నా కానీ ఈ ప్లాక్ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ చిట్లిపోయి దాని మీద క్లాట్ ఫామ్ అయిపోయి మైక్రో ఎంబోలిజం ద్వారా మనకి ఇక్కడ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అంటే దీన్ని మనం ప్లాక్ ఎరోజన్ లేదా ప్లాక్ రప్చర్ అంటాం. ఈ ప్లాక్ ఎరోజను, ప్లాక్ రప్చరు లెస్ దాన్ 50% బ్లాకేజెస్ ఉన్నా కానీ మనం ఈ యాంటీప్లేటెంట్స్ ఏజెంట్స్ అనేది కంపల్సరీ మనం 1 year వాడి తర్వాత మనం సింగిల్ యాంటీప్లేటెంట్ ఏజెంట్కి వస్తాం. ముందు 2 drugs వాడతాం, ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్. దాన్ని మనం డ్వాల్ యాంటీప్లేటెంట్ ఏజెంట్స్ అంటాం, డిఏపిటి అంటాం. తర్వాత 1 year తర్వాత సింగిల్ యాంటీప్లేటెంట్ వాడతాం, అంటే ఎకోస్పిరిన్ అంటాం. అదేవిధంగా స్టాటిన్స్ 80 mg అట్రోస్టాటిన్ వాడటం ద్వారా ఏమైందంటే మనకి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్లాక్ రప్చరు అయ్యే రిస్క్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి ఈ కరోనరీ వాసోస్పాజం వలన వచ్చే నాన్ అబ్స్ట్రక్టివ్ హార్ట్ అటాక్స్కి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డిల్టియాజైమ్ కానీ వెరపాములు కానీ వాడతాం. ఈవెన్ బీటా బ్లాకర్స్ అంటే మనందరం మెటోప్రొలాలు, బిసోప్రొలాలు ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కూడా ప్లాక్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా రానోజెక్స్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ అటాక్ బ్లాకులు లేకుండా బ్లాకులు తక్కువ పర్సంటేజ్లో ఉండే వచ్చే హార్ట్ అటాక్కి మనం వాడే మెడిసిన్స్. యూజువల్గా స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ ఈ కేసులకు మనం ప్రిఫర్ చేయము, రొటీన్గా అయితే ప్రిఫర్ చేయము. మినోకా ఉన్నవారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలు ఉంటాయి. కానీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కనిపించవు. కాబట్టి వీళ్లలో స్టెంట్ వేసే అవకాశం ఉండదు. అయితే కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. రక్తనాళాలు సంకోచించటం వల్ల గుండెపోటు తలెత్తినప్పుడు కాల్షియం ఛానల్ బ్లాకర్స్,
నైట్రేట్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. అలాగే రక్తాన్ని పల్చబార్చే మందుల్ని కూడా తీసుకోవాలి. గుండె కండరాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా బీటా బ్లాకర్లు, ఏస్ ఇన్హిబిటార్స్, స్టాటిన్స్ వంటి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గుండె జబ్బు రాకుండా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలే మినోకాను కొంత మేరకు నివారిస్తాయి. అవి సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం. ఈ జాగ్రత్తలు గుండె ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి.